Hi guys, welcome back to our YouTube channel. మీ ఫిల్ సిస్టర్స్. అయితే ఇప్పుడు ఈ వీడియో నేను ఈరోజు 4th వీక్ ఆఫ్ ఏడు శనివారాల వ్రతం స్టార్ట్ చేసిన కాదు అయిపోయింది 4th వీక్. మేడం కూడా వచ్చి పూజలో కూర్చున్నారు ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్ గా. ఈరోజు ఇప్పుడైతే మేము ఆదిత్య అన్న వాళ్ళకి సర్ప్రైజ్ ఇవ్వడానికి ప్లాన్ చేసాం అనమాట. ఉన్నారో లేదా సాటర్డే సండే కదా, వాళ్ళు కూడా ఉండరు కాబట్టి మేము ఏమనుకున్నాం అంటే వెళ్ళి వాళ్ళకి సర్ప్రైజ్ ఇచ్చే ముందు ఫస్ట్ వాళ్ళు ఉన్నారో లేదో కనుక్కోవడానికి శోభా ఆంటీకి కాల్ చేసాము. అయితే వాళ్ళు వాల్యూ మార్ట్కి వెళ్ళారు, వాల్యూ జోన్కి వెళ్ళారంట. సడన్ గా వెళ్తున్నాము అన్ఎక్స్పెక్టెడ్ గా. అసలు తీక్ష ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. ఫస్ట్ ఏడుస్తుంది, ఇంకా రానివ్వదు పక్కా. అండ్ పకడ్బందీగా ప్లాన్ చాలా పకడ్బందీ. ఆంటీకి కూడా చెప్పొద్దని చెప్పాము మేము వస్తున్నామని. లైక్ వెళ్ళాక అసలు వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది అదంతా కూడా క్యాప్చర్ చేస్తా. ప్రస్తుతానికైతే అక్కడికి వెళ్దాం. ప్రస్తుతానికైతే ఇప్పుడు క్యాబ్ బుక్ చేసుకోవాలి, దానికోసమే వీడియో స్టార్ట్ చేశాను అనమాట. మాతో పాటు వచ్చేయండి మీరు కూడా. మాతో పాటు మీరు కూడా వచ్చేయండి. అసలు సర్ప్రైజ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ ఇదైతే నేను వెంకటేశ్వర స్వామి వ్రతం చేసుకున్నప్పుడు 4th వీక్ కదా, ఆ రోజు చేసుకున్న పూజ ఒక బిట్ తీసా అంతే. మీకు ఎవరికన్నా నాలాగా ఇలా ఉంటుందా? నేను పూజ అంతా చేశాక ఒక ధూప్ స్టిక్ వెలిగించి ఏమంటారు ఆ స్మెల్ చూస్తే గానీ నాకు ఆ పూజ ఫీలింగ్ అంతా రాదు. అంత ఒక పాజిటివ్ వైబ్ ఉంటుంది కదా ధూప్ స్టిక్ వేస్తే. నాలాగా మీలో ఎవరన్నా ఉన్నారా? కింద కామెంట్స్ లో చెప్పండి. ఇది మా ఇంటి ముందు ముగ్గు. ఉడతా ఉడతా ఉచ్ కాదు, అల్లరి చేస్తుంది. ఇప్పటిదాకా పారాయణ కూర్చుంది ఇట్లా. వీడియో ఆన్ చేయగానే అన్ని ఆగిపోయినాయి. సాంగ్ చంద్రముఖి లాగా చేస్తున్నావు బాయ్స్ డాన్స్. బాయ్సా? మాకు క్లాసికల్ ఏంది చంద్రముఖి సాంగ్? చీఫ్ గెస్ట్ కాదు, మేము వస్తే చీఫ్ గెస్ట్ లో అయిపోతాం. ఈరోజు బేసిక్ గా వెంకటేశ్వర స్వామి వ్రతం చేస్తున్నాం కాబట్టి కింద కూర్చోవాలి, కాబట్టి నేను కింద కూర్చుంటున్నా. కింద కూర్చోవడం నేనైతే దానికోసమే కూర్చుంటున్నా, కింద కూర్చోవాలి కాబట్టి. నేను ఇంట్లో నార్మల్ గా సోఫాలున్నా కిందనే కూర్చుంటా. క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఉడతా ఉడతా ఉచ్ ఎక్కడికి వెళ్ళావు? ఉడతా బాగుంది. మేము వెళ్దాం అనుకుంటే ఇగో ఇట్లాంటివి వస్తుంటాయి. లిఫ్ట్ ఆగిపోయింది మధ్యలో, షైన్ కిందకి వెళ్ళిపోయింది. ఇప్పుడు అట్లయిందనమాట. క్యాబ్ వచ్చిందని ఫోన్ వస్తే లిఫ్ట్ అక్కడ ఆగిపోయింది. కిందకి దిగుకుంటూ వెళ్తున్నాం అనమాట. షైన్ ఆల్రెడీ వెళ్ళిపోయింది. నేను లిఫ్ట్ ఆగి వెయిట్ చేసి వస్తుందేమో అని చూసి ఇప్పుడు దిగుతున్నా. ఇది ఏమేమో వచ్చేసింది, మేమేమో నడుచుకుంటూ వచ్చా. క్యాబ్ వచ్చా స్టెప్స్ నుండి కాదు. అమ్మా ఆగు ఒక నిమిషం. ఇప్పుడు రావాలి ఆదిత్య అన్న కరెక్ట్ గా సెట్ ఉంటుంది. ఈ బండి ఏమైనా తీస్తలేడా? ఇదే బ్లాక్ ఎఫ్ బండి కూడా ఉంది. వాళ్ళు ఇంకా వచ్చిండరు, పక్క వచ్చిండారు అనుకుంటున్నారు. వాళ్ళు ఇంకా లేరు. సో షైనీ అయితే చెప్పులు దాసి పెట్టేస్తుంది. ఈ దూరం నుంచి అంతే దగ్గరికి వెళ్తేనే కనిపిస్తుంది. చెప్పులు చూస్తే మేము వెళ్ళేసరికి అన్న వాళ్ళు లేరనమాట. సో మేము వెళ్ళినాక మా చెప్పులు చూసి గుర్తుపట్టేస్తారేమో అని చెప్పులు దాని కిందికి తోసేసాము. ఇంకా అక్కడ ఏమంటే సీసీటీవీ కెమెరా కూడా ఉంది. అయితే ఆ కెమెరా అన్న ఫోన్ కి కనెక్ట్ అయ్యి ఉంటదంట. ఆంటీని అడిగా ఇక్కడ వస్తే కెమెరా కనెక్ట్ అయి ఉంటుందా అంటే ఆదిత్య ఫోన్ కు ఉంటుంది అని చెప్పారు. అయ్యో బిస్కెట్ అయిపోద్ది కదా అలా అన్న చూస్తే అని అనుకున్నాము. అప్పుడే లిఫ్ట్ దగ్గరికి వెళ్ళాము, వాళ్ళు వచ్చారనమాట. ఒక 5 minutes అయితే కింద కలిసే వాళ్ళం. అప్పుడైతే పక్కా బిస్కెట్ అయ్యేది మా ప్లాన్.
హాయ్ చెప్పు ఇక్కడ హాయ్ హాయ్ చూడాలి వెళ్ళిపోతున్నా దీక్ష దీక్ష హాయ్ చెప్పవా ఇక హాయ్ చెప్పవా హాయ్ ఒక హాయ్ చెప్పు ఇక్కడ హలో చెప్పు హాయ్ చెప్పు గుడ్ గర్ల్ కిసి ఫ్లయింగ్ కిసి నాకు నాకు కిసి పెట్టు నాకు నాకు సబ్స్క్రైబ్ చెప్పు సబ్స్క్రైబ్ లైక్ అని చెప్పు లైక్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ నీకేం డ్రెస్ కావాలి ఇప్పుడు మా బొమ్మలు బొమ్మ ఇప్పుడు మేము సెలెక్ట్ చేసుకుంటాము పిన్ని సెలెక్ట్ చేసి తీసుకుంటాము అక్కడ చెప్పు ఇక్కడ చెప్పు ఇదేంటిది మమ్మల్ని అందరినీ చూడంగానే ఇది ఫుల్ ఎగ్జైట్ అయిపోయింది. అన్ని బొమ్మలు తీసి చూపిస్తుంది. దానికి ఇష్టం వచ్చిన డ్రెస్ వేసుకోవాలంట, ఇష్టం వచ్చిన దగ్గర ఆడుకోవాలంట. ఇదిగో బాలు ఆడుకుందాం పద ఆడుకుందాం. అని తీసుకోను నేను తీసుకోను నువ్వు వెళ్ళి తీసుకో చిన్నగా చిన్నగా మెల్లిగా స్లో స్టాప్ 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 బాల్ అది తేను నేను తేను అది నాకే మనం చెప్తుంది చూడు అది తేవా అది పట్టుకో వచ్చిన శ్లోకం I love you, Tata. జై హనుమాన్ ఏ కూర్చున్నాము వాళ్ళిద్దరము దాంట్లో కూర్చుంటే బియ్యం పడతామే నా ముఖం నన్ను ఇలా తయారు చేసేసింది తీక్షు తీక్షు నన్ను ఇలా తయారు చేసి నాకు కళ్ళు కూడా సరిగ్గా కనబడట్లా ఆగండి నేను ఆగా ఇది ముక్కు కట్ చేస్తావా దాంతో ఇక్కడ అంతా అయితే వాయిస్ మిస్ అయింది కానీ ఫుల్ ఫన్ ఉండ అనమాట. అంటే మన ఇంటికి ఎవరన్నా రిలేటివ్స్ కానీ లేకపోతే ఎవరన్నా గెస్ట్స్ వచ్చినప్పుడు మమ్మీ వాళ్ళు ఎప్పుడెప్పుడు 10 years బ్యాక్ 5 years బ్యాక్ కొన్న గాజు ప్లేట్లు అన్ని తీస్తారు కదా, అదే నేను ఆదిత్యాన్ని మాట్లాడుకుంటున్నాం కానీ అక్కడ అంతా వాయిస్ మిస్ అయిపోయింది. నీకేం కావాలి తింటారా నేను అది తినను నాకు వేరే కావాలి నాకు వేరే అది కూడా తిన్నాను వేరే నాకు వేరే కావాలి బాగా చెప్పు నీకు వేరే కావాలంటాను ఏం కావాలా కాయ కావాలని చెప్పు
నేను యంగ్ ఫ్రెండ్స్ లో వచ్చితే మా క్యాబినెట్స్ వస్తారా వచ్చేయమంటారు తెలుసా బండి చేస్తేనే బాగుంటారు బండి ఏమో మీకు పానీపూరి చాట్ అన్ని అలవాటు చేస్తారు నువ్వు తినవా ఇక్కడైతే వాయిస్ అంతా కట్ అయిపోయింది. కాకపోతే అన్న ఏం చెప్తున్నారంటే బంటి లేకపోతే వీడియోస్ బాగుండట్లేదంట, బంటి ఫ్యాన్స్ ఎక్కువైపోతున్నారంట, బంటి చేస్తేనే ఫుడ్ బాగుంటుందంట. ఇదంతా వీడియోస్ కోసమే అంటే కాదు, నిజంగానే బంటి చేస్తేనే బాగుంటుందంట. అది కొంచెమే పెట్టమ్మా కొంచెమే అని చెప్తుంది, ఎంత బుద్ధిమంతురాల్లాగా. ఇక్కడ ఉంటేనేమో పిన్ని ఐస్ క్రీమ్ వెళ్దామా, మామ పిజ్జా, లేకపోతే షైనీ అక్క జ్యూస్ అంటది. అక్కడ వాణి అక్క ఉంది కాబట్టి కొంచెమే పెట్టమ్మా అంటది. అన్న ఉంటేనేమో అమ్మో తినొద్దు దగ్గు వస్తుంది అని యాక్టింగ్ చేస్తుంది అనమాట. వెనకాల మీకు ఆంటీ వాయిస్ వినిపిస్తూనే ఉంటది. ఆంటీ ఏం చెప్తుందంటే ఆ రోజు నేను మొత్తం ఫాస్టింగ్ కదా, సో ఐస్ క్రీమ్ తినమన్నా కూడా తినలేదు, బనానాస్ ఫ్రూట్స్ అలాంటివి ఏమన్నా తిను కనీసం అదన్నా తిను అని చెప్తుంది. అండ్ ఆంటీ వల్ల ఇంటి బ్యాక్ సైడ్ అనమాట ఇది. బాల్కనీ నుంచి చూస్తే వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఆంటీ అయితే నాకు వీడియోస్ కూడా పంపించే వాళ్ళు, అక్కడ పికాక్స్ వస్తుండే. దీని తర్వాత ఒక 4-5 మినిట్స్ మొత్తం నేనైతే మెమరీస్ కోసమే క్యాప్చర్ చేశాను అనమాట. మెమరీస్ కోసమే పెడుతున్నా కూడా ఇక్కడ, ఎందుకంటే కొంచెం మీకు బోర్ అనిపించచ్చు, కాకపోతే ముద్దు ముద్దు మాటలన్నీ బాగుంటాయి కాబట్టి క్యూట్ గా ఫ్యూచర్ లో చూసుకున్నా చాలా మంచిగా అనిపిస్తుంది, అందుకే పెట్టాను. నీ ముక్కు కోస్తా, క్లిప్ దేని మమ్మీ, క్లిప్ పెడతా, దేనా క్లిప్ అది పీక్, ముక్కు కట్ చేయి ఫస్ట్, ముక్కు కట్ చేయమన్నాను. అది ఉండేసి హాయ్ హాయ్ చెప్తావు కదా నువ్వు ట్రీట్మెంట్ చేస్తే మీ ఆంటీ ముక్కు చూడు ఎంత బాగుందో, చిలుక ముక్కు లాగా. హార్ట్ ఎటువైపు ఉంది చూడాలి, చూడు, బ్రీత్ తీసుకోమని చెప్పు, బ్రీత్ చేసుకో, అంత బ్రీత్ తీసుకోను. డాక్టర్ అయిపోతుంది. ఏమైంది పడిపోయింది పేషెంట్, ఫాస్ట్ గా మెడిసిన్ ఇంజెక్షన్ నువ్వు భయపడతావు కదా, లెగట్లేదు పేషెంట్, అది పేషెంట్ తక్కువైపోయింది. పేషెంట్ బాగానే వచ్చింది, డాక్టర్ చెయ్యు ట్రీట్మెంట్ చెయ్యు, నిద్ర కొట్టండి, ట్రీట్మెంట్ ఇక్కడ కొట్టాలా, వేస్తుందా, ఇక్కడ కొట్టాలా, పేషెంట్ పడిపోయింది, ఇంజెక్షన్ చేయి డాక్టర్. ఏం పేషెంట్ మంచిగా వచ్చింది, మెడిసిన్ ట్రీట్మెంట్ తర్వాత దానికి అయిపోయింది. మెడిసిన్ ఏమైంది, బిల్లు పే చేయలేదని చెప్పు, బిల్లు పే డబ్ల్యూ పేషెంట్ వాళ్ళ మమ్మీ అక్కడ ఉంది, ఆమె అడుగు డబ్బులు ఇవ్వమని. నా దగ్గర లేవు, లేకపోతే అని చెప్పు, నా దగ్గర లేవు. అయినా మీరు ఏం ట్రీట్మెంట్ చేశారు, ఏం తక్కువ అయిపోయింది, అవి పెట్టుకోడేనా, ట్రీట్మెంట్ చేయండి ఫస్ట్, ట్రీట్మెంట్ చేయి డాక్టర్. ఇంజెక్షన్ చేశారా, తగ్గిపోతుందా, ఇంజెక్షన్ భయపడుతుందా, నువ్వు వచ్చారా, నువ్వేం చేయకూడదు, నేనేం చేయకూడదా, అది పేషెంట్ తక్కువే, పేషెంట్ తక్కువ అయిపోయిరా, అందుకే ఈ పేషెంట్ తోనే అడ్జస్ట్ అవ్వాలి మనం. నువ్వేం చేయాలి బాయ్ బాయ్.
నేను బజ్జో నాకు ట్రీట్మెంట్ చేయి ఫస్ట్. నాకు ట్రీట్మెంట్ చేయి. డాక్టర్ ఇగో పేషెంట్స్ మన దగ్గర లేరు, ఉన్న పేషెంట్ దగ్గర ఎక్కువ డబ్బులు తీసేసుకోవాలి సరేనా? డబ్బులు ఇవ్వను, వాళ్ళ మమ్మీని డబ్బులు ఇవ్వను. వాళ్ళ మమ్మీ ఎవరు? వాళ్ళ మమ్మీ ఎవరు? కలతాలు పెట్టవు. దీక్ష మా మమ్మీ ఎవరు? వీళ్ళ మమ్మీ ఎవరు? పేషెంట్ వాళ్ళ మమ్మీ ఎవరు? మమ్మీ ఎవరు? చాలే చూడు ఇది పెట్టుకో, ఇది పెట్టుకుంటే డాక్టర్ చూడు ఏం చెప్తావు తెలుసా? మీకు కూడా ట్రీట్మెంట్ కావాలంటే మా డాక్టర్ పెట్టింది. శిక్షు మీ ఎవరికైనా ట్రీట్మెంట్ కావాలంటే మా డాక్టర్ దగ్గరికి రండి, ట్రీట్మెంట్ ఇస్తుంది. అంతేనా? ఓకే, నాయుడు సర్జికల్ సెంటర్. డాక్టర్ దీక్షిత నాయుడు. ఏదన్నా కోసేస్తాం లేకపోతే తీసేస్తాం. అంతే చెప్పు దీక్ష, ఒకసారి చెప్పు నాన్న, చెప్పు. ఏంటి అలాగేమైంది అడుగు, మీకేమైంది అను. మన వీడియోలు చూసి హాస్పిటల్లో జాయిన్ అవ్వడం వస్తారండి దీక్ష. ఇక్కడ బ్యాక్ సైడ్ సన్సెట్ వ్యూ అయితే క్రేజీ ఉంది కదా. అసలు సన్సెట్ అవుతున్నప్పుడు కానీ సన్ రైజ్ అవుతున్నప్పుడు కానీ ఇలా వ్యూ ఉంటుంది, క్రేజీ ఉంటుంది. ఏం చేయాలి చెప్పు. అక్కడ తులసి చెట్టు ఉంది కదా వెనకాల, అయితే తులసి అమ్మకి అంట దీపం పెట్టాలంట, అదే చెప్తుంది అక్కడ. అసలు ఎంతో క్యూట్ గా మాట్లాడుతుందో ఇది. మైక్ కొంచెం అటు ఇటు దూరంగా వెళ్ళేసరికి మాటలన్నీ మిస్ అయిపోతున్నాయి. కాకపోతే వీడియో అంతా క్యాప్చర్ చేసా కానీ మాటలన్నీ మిస్ అయిపోయాయి ఇక్కడ. ఇంకా కింద అయితే మంచిగా ప్లే ఏరియా ఉంది, వెళ్దాం అంటే సరే అని కిందకి వచ్చామన్నమాట ప్లే ఏరియాకి. అది కొంతసేపు ఆడుకొని ఇంకా నేను పైకి రాను అంటది, ఇక్కడే ఆడుకుందాం అంటది. నేను షైని ఇంకా దీక్ష ముగ్గురం వచ్చాం అనమాట. అసలు చాలా తొందరగా వచ్చేద్దాము, ఈవినింగ్ 5-6 కల్లా అట్లా వచ్చేద్దాము అని అనుకున్నాము. కాకపోతే నైట్ 10:30 అయిందేమో ఆ రోజు ఇంటికి వచ్చేసరికి. అంత లేట్ ఎందుకు అయింది అంటే అసలు నేను ఈవినింగే వచ్చేద్దామని ప్లాన్ చేసుకుని వెళ్ళినా. కాకపోతే పైకి వెళ్ళేసరికి వాని అక్క పూరి చేయడం స్టార్ట్ చేసింది. నువ్వు పొద్దునంతనే కదా ఏం తినలేదు, పొద్దునే కదా నీకు ఫాస్టింగ్, ఈవినింగ్ తింటావు కదా, ఇప్పుడు ఫాస్టింగ్ వదిలేసినావు కదా, ఇప్పుడు నువ్వు తిన్నాకనే ఇంటికి వెళ్ళడము అని. అమ్మ ఎన్ని పూరీలు పెట్టింది తెలుసా నాకైతే. నేను ఇప్పటికీ మర్చిపోయిన పూరీలు గుర్తొస్తే నాకు. అన్ని పూరీలు తినేసా ఆ రోజు. అది కాదు, ఫస్ట్ చెప్పు. రాజు గారి ఇంటికి వెళ్ళు, నువ్వు వెళ్ళాలి. సో మమ్మల్ని ఆ నైట్ అన్న వాళ్ళు వచ్చి డ్రాప్ చేసి దాని తర్వాత తీక్షను కూడా తీసుకొచ్చారు. ఎందుకంటే ముందు వీక్ షైనీ వెళ్తే ఫుల్ ఏడ్చుకుంటూ పడుకుంది అనమాట. ఇప్పుడు మేము వెళ్తే కూడా ఏడుస్తుందని ఇక్కడ తీసుకొని వచ్చి మళ్ళీ బంటి షాప్ లో ఐస్ క్రీమ్ కొనుక్కుందాము అంటే అప్పుడు ఇంటికి వెళ్ళింది. సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్. ఫ్లయింగ్ కిస్.